నమస్కారం. మాది గ్రామం బట్టుగూడెం, బీబీనగర్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మా ఫ్యామిలీ అంబటి రాజ్ కుమార్ రెడ్డి, రమాదేవి. మా పూర్వీకులు, మా మామగారు వాళ్ళంతా కూడా అంబటి వెంకటరెడ్డి, అంబటి సుందరాదేవి. వాళ్ళంతా కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో ముందున్నారు. అదే వారి బాటనే మాకు ఆదర్శము. మా మామగారు 1975-76 నుంచి ఇక్కడ 10 years వరకు సర్పంచ్గా పనిచేసినారు. ఇప్పుడు ఈ సర్పంచ్ పదవులన్నీ కూడా చిన్న చిన్న గ్రామాలుగా విడిపోయి వాళ్ళకు ఉన్నాయి. కానీ అంతకుముందు ఈ 2-3 ఊర్లు, ఈ తండలన్నీ కూడా మా మామగారి అధీనంలోనే ఉండే. ఆయన ఈ తండలకు ఎన్నో భూములు దానం చేసిండు. తర్వాత బట్టుగూడెం, మా గ్రామమైనటువంటి బట్టుగూడానికి 2.5 ఎకరాల భూమి స్కూల్ కొరకు దానం చేస్తున్నారు ఆ కాలంలోనే. ఇంకా ఒక రూమ్ కూడా కట్టించున్నారు. ఆ ఊరికి కరెంట్ లేకుండే. అప్పుడు ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా, చుట్టుపక్కల గ్రామాల్లో కరెంట్ లేకుండే. ఆయన కరెంట్ తేవడానికి చాలా కృషి చేసి విజయవంతమైనారు. తర్వాత మా మామగారు స్వర్గస్థులైన తర్వాత మేము హైదరాబాద్లో ఉంటుంటిమి. మా వారి చదువు అది ఇదంతా హైదరాబాద్లో ఉండే, రాజ్ కుమార్ రెడ్డి గారిది. మా మామగారు స్వర్గస్థులైన తర్వాత మేము ఈ గ్రామానికి వచ్చాము, బట్టుగూడెం గ్రామానికి. వచ్చినప్పుడు ఈయనను సర్పంచ్గా ఉండాలని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ ఎలక్షన్స్ లేకుండా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈయన ఎంత నిష్పక్షపాతంగా అంటే, ఏ ఊర్లో ఏ పోట్లాటలైనా కూడా పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళే వాళ్ళు కాదు. ఏ పోలీస్ స్టేషన్లు కూడా అవసరం లేని విధంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఊరి సహకారంతో అంతా పనులన్నీ కూడా నిర్వహించారు. ఈ గ్రామాలకు అని చెప్పినటువంటి పరిధి అప్పటికి కొన్ని విడిపోయి తగ్గించడం జరిగింది. అలాగా ఆ తండల ఆధ్వర్యంలో ఉండడం వల్ల ఈ ప్రాంతమైనటువంటి గుర్రాలదండి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, పెద్ద పలుగు తండ, చిన్న పలుగు తండ, ఆ తర్వాత గోపగాన్ తండ, అట్లాంటివన్నీ కూడా, బోడుకా తండ అనేటువంటివన్నీ కూడా కొన్ని బట్టుగూడెం గ్రామం కిందికి వచ్చేవి, పాల్వాయిగూడెం, ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటివే ఈ తండలన్నీ కూడా. అయితే వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటివి, మంచి ఎడ్యుకేషన్ బాగా ఉండి మంచిగా ఉన్నటువంటి ప్రాంతాల కంటే ఎస్సీ ప్రాంతాలను డెవలప్ చేయాలనేటువంటి కాంక్షతో ఆయన కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరు చనిపోయినా కూడా నిరుపేదలకు 10,000, పెళ్లి అయినా కూడా, ఏ ఇంట్లో వివాహం జరిగినా కూడా 10,000 ఇట్లా. అయితే వాళ్ళు ఈ గుర్రాలదండి ప్రాంత ప్రజలు వచ్చి, మీరు ఇన్ని చేస్తున్నారు సార్, మాకు ఒక గుడి లేదు, ఎవరు కూడా ఇక్కడంతా ఉండేది ఎస్సీలు, గుర్రాలదండిలో ముఖ్యంగా. మమ్మల్ని అందరినీ కూడా గుడి ప్రవేశం ఎక్కువగా లేదు, పూజలు అవి కూడా మేము నిర్వహించే అలవాటు కూడా లేదు, మాకు ఒక గుడిని ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు అడిగితే, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఆయన స్వంత ఖర్చులతో, యువతల సహకారం లేకుండా ఆయన సొంత ఖర్చులతో నిర్మించి, నిర్వహణ, ఆ తర్వాత ఓపెనింగ్ కూడా 2018లో చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఏదైనా కూడా ఇది మేమే నిర్వహిస్తాం తప్ప వేరే వాళ్ళు ఎవరు వచ్చి కూడా ఇక్కడ ఏమి చేయరు. పెద్ద పలుగు తడ్డలో కూడా ఒక ఆంజనేయ స్వామి ఆలయాన్ని కావాలని వారు కోరడంతో అక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాము. దాని నిర్వహణ కూడా, ప్రారంభోత్సవం కూడా చేస్తున్నాము. అప్పుడు కూడా ఇక్కడ ప్రారంభం జరిగినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చున్నారు, జిట్టా బాలరెడ్డి, కొంతమంది. గుడి నిర్మించడం సరే, మనం గుడి నిర్వహించడానికి రెడీ ఉంటాము. కాకపోతే దాని కొరకు పాటుపడే వాళ్ళు కొంచెం తక్కువైపోయినారు. కొంచెం ఏంటంటే వాళ్ళందరూ ముందుకు వచ్చి మేము ఈ పనులు చాలా అడగడం వరకు అడుగుతున్నారు, గుడి కావాలి, అది కావాలి అని చెప్పేసి. కాకపోతే వచ్చి చూసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు కదా, దానికే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది మాకు అప్పుడప్పుడు. అందుకనే మధ్యలో ఎప్పుడు కూడా వచ్చి కొంచెము ఈ రకంగా పూజలు నిర్వహించి అందరినీ ఒక దగ్గర చేర్చి
తీర్థ ప్రసాదాలు తర్వాత అన్నదానాలు అట్లాంటివి నిర్వహించి వెళ్ళడం వల్ల వాళ్ళకు ఉత్సాహం అన్నా వస్తుంది, లేక ఎలా ప్రార్థించడం తెలియదో దేవాలయాలకు వెళ్ళడం ఏంటి అనేది కూడా తెలియకుండా పోతున్నటువంటి రోజులు అయిపోయినాయి. 2018లో గుడి నిర్మాణం చేశాం, ఇది గుర్రాలదండిది. ఇక అప్పటి నుంచి కూడా నిర్వహణ బాధ్యత మాదే. ఏదైనా కూడా ఇక అయినా ఈ గుర్రాలదండి గ్రామానికే మేము ఇది అన్నట్టు కంపల్సరీ ఏ ప్రాబ్లం వచ్చినా గుర్రాలదండి ప్రజలు మా దగ్గరికి వచ్చి అది విన్నవించుకుంటుంటారు. అంబేద్కర్ విగ్రహం కావాలని కూడా 2 years బ్యాక్ వచ్చి అడిగితే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించినాం. మేము ప్రారంభోత్సవం మేమే చేసినాము. కాకపోతే ఇనాగరేషన్ పులిమామిడి బాలకృష్ణారెడ్డి గారు చేసిండ్రు. వినాయక మండపాలు, ఆ తర్వాత ప్రజలు కూర్చోవడానికి రహదారులలో అక్కడక్కడ కూడా ఆ బెంచీలు అనుగుణంగా మేము వేయించడం జరిగింది. ఇలాంటి బెంచీలు అన్ని కూడా మీకు దారిలో కనబడుతూ ఉంటాయి. బట్టు కూడా ఎంటర్ అవుతుంటే మీకు ఈ బెంచెస్ కనబడుతూ ఉంటాయి. వాళ్ళు కూర్చోవడానికి, అటు ఇటు బస్ స్టాప్ లో కూర్చోవడానికి, తర్వాత గుడులలో కూడా అటు ఇటు అందరూ ప్రజలు కూర్చోవడానికి ఈ అటువంటి అవకాశాలని అది వారి ప్రజల సహకారం కూడా ఉంది దానికి. మేము ప్రజల సహకారం అంటే ఏదైనా మంచి పని చేయాలంటే మేము ఒక్కరమే ఇద్దరమే చేయలేం కదా. ఇది చేద్దాం అనుకునేసరికి 4 రావడం కూడా జరుగుతుంది. ఆ రకంగా ప్రజల సహకారంతో మేము ఈ పనులన్నీ నిర్వహిస్తూ ఉన్నాం.